తిరుపతి జిల్లా తడమండలం మాంబట్టు సెజ్జలోని ఇంప్లూమ్ కంపెనీ గేటు ఎదుట కార్మికులు ధర్నాకు దిగారు. కార్మికులు గత 2 సంవత్సరాలుగా జీతాలు సక్రమంగా చెల్లించడం లేదని ఆరోపించారు. 1 నెల జీతం 3 నెలల తర్వాత ఇస్తున్నారని వాపోయారు. ముఖ్యంగా 2025 ఆర్థిక సంవత్సరంలో జూలై నుండి ఇప్పటి వరకు జీతాలు రాలేదని స్పష్టం చేశారు. మహిళా కార్మికులు తమ వేదన వ్యక్తం చేస్తూ జీతం అడిగితే అవమానకరంగా ప్రవర్తిస్తున్నారని, ఇష్టం ఉంటే పనిచేయండి లేకపోతే వెళ్ళిపోండి అని యాజమాన్యం హెచ్చరించిందని ఆరోపించారు. మాకు జూలై నుంచి శాలరీ పడటం లేదు. ఈ ఇన్ఫ్లూమ్ అనేది 4 బ్రాంచ్లు ఉన్నాయి. 4 బ్రాంచ్ల్లో వచ్చి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లాలో నెల్లూరు ప్లాంటు తడమండలంలో ఉంది. ఇన్ఫ్లూమ్ అనేది జూలై నుంచి మాకు శాలరీలు పడటం లేదు కాబట్టి ఇష్యూ చేస్తున్నాము. మేము పత్రికలకి ఇలా తెలియజేసాము. వాళ్ళు వచ్చి మమ్మల్ని ఆదరిస్తారని మేము అనుకుంటున్నాం. 3 నెలల నుంచి పడడం లేదు. గత 2 సంవత్సరాల నుంచి ఇలాగే జరుగుతుంది. కానీ మేమే ఆఫ్ వేస్తూ ఉన్నారు శాలరీలు. సరేలే మేము ఇలా దందా చేసేప్పటికి ఫుల్ శాలరీ వేస్తున్నారు. ఇప్పుడైతే 3 నెలలుగా మాకు జీతాలు వేయడం లేదు. మేము నెలకి వేస్తున్నారు. ఈ నెల వాళ్ళని ఆపేశారు. వాళ్ళకి ఈ మంత్ లాస్ట్ లో వేస్తామని చెప్పున్నారు. మాకైతే అది 3 నెలల నుంచి అసలు 1 రూపాయి కూడా పడలేదు. మేము అడుగుతుంటే మాకు తెలియదు అని చెప్పి శాలరీలు అయితే సరిగ్గా వేయట్లేదు సార్. అడిగితే మాకు తెలియదు, మాకు సమాధానం చెప్పట్లేదు, మాకే చెప్పట్లేదు, మీకు మేమేం చెప్పేది అని అడుగుతున్నారు సార్ వాళ్ళు. సరే మాకు మా ఇంటి దగ్గర చాలా ప్రాబ్లం ఉంది సార్. మా ఇంట్లో గొడవలు అవుతున్నాయి, మేమేం చేయాలి? ఉన్న వస్తువులన్నీ పెట్టేసుకొని ఇంట్లో చాలా ఇబ్బంది పడేస్తారని చెప్తుంటే కూడా మమ్మల్ని ఏం చేయమంటారు? ఇష్టమైతే చేయండి, కష్టమైతే వెళ్ళిపోండి. మేమైతే అంతేను, మాకు సమాధానం పైన వాళ్ళు చెప్పట్లేదు, మీకు మేమేం చెప్పేది అనేసి రూల్స్ మాట్లాడుతున్నారు సార్. అదేనంటే పువ్వులు ఎందుకు పెట్టుకొస్తున్నారు, మిమ్మల్ని ఎవరు పెట్టుకోరమ్మన్నారు అనేసి ఏదేదో మాట్లాడుతున్నారు సార్. అంటే ఒక దాని ఇష్యూ చేస్తున్నారు సార్ వాళ్ళు. అంటే సమాధానం లేని విషయాలన్నీ వాళ్ళు క్రియేట్ చేసుకుంటున్నారు సార్. మేము 50 మంది దాకా ఉన్నాం సార్ కంపెనీ తరఫున. అందరూ బయట ఉన్నారు. అందరం మేము రిజైన్ చేసేసి వెళ్ళిపోయారు సార్. వాళ్ళు రిజైన్ చేసేలాగా చేశారు. అలాగా ఒత్తిడి చేసిన వల్ల వాళ్ళు రిజైన్ చేశారు. టార్గెట్ పెట్టి అలాగా మమ్మల్ని ఒకవేళ టార్గెట్ ఇవ్వకపోతే ఎట్టంటే తడుతున్నారు సార్ వాళ్ళు నిలబెట్టి.